దున్నపోతుల్లాగా ఉన్నారు మళ్ళీ వెనకదలో దున్నపోతుల్లాగా ఉన్నారు మళ్ళీ వెనకదలో లిఫ్ట్ అడిగి మళ్ళీ కొట్టేద్దామా దిన్నకు బండి వస్తాను చూడబా నువ్వు ఆడాపు నీకు ఆడ ఆపలేదంటే నేను ఈడ ఆగుతా 2 బండ్లు వస్తాయి ఫస్ట్ బండి ఆపు నా ఇడిగా నానా అన్న వచ్చినాడులే తెలుసులే గురుమూర్తి వాళ్ళ కొడుకే కదా గురుమూర్తి మీ నాన్న పేరు మళ్ళీ గురుమూర్తి కొడుకే అంటే నువ్వు అంటావు నువ్వు ఏదన్నా అట్లా ఆ మిట్ట మీద దింపను అట్లా వేరే వాళ్ళు బంధువులు పైకి ఎక్కువ అయిపోయా నువ్వు దిగేస్తావా నాకు వచ్చు స్కూటీ నీకు వచ్చు కదా నాకు వచ్చు మళ్ళీ నేను తోలుతాను ఎప్పుడు నుంచి నాకు ప్లీజ్ నా ఇది ఒకటి కాదన్నట్టు నాకు ఎప్పుడు నుంచి జనాల్లో తోలేదు అయితే ప్లీజ్ జనాలే తోలేదు ఈ రోంత చూడు నేను ఒకవేళ తోలలేకపోతే దిగేస్తా తమ్ముడే అనుకోనా ఈ మధ్యలో కూర్చోనా ఏందనా ఇద్దరు మొబైల్ పట్టుకోపా జాగ్రత్తగా పట్టుకో ఏనా దానికి ఏం పేరు నీ పేరు నాకు వద్దులేను నువ్వే తోలా రావడం లేదు నాకు ఏం అట్లా లేస్తున్నా బండి పందికొక్కు దున్నపోతు కూర్చున్నట్లు కూర్చున్నావు సారీనా ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు లేనా సారీలేనా దా కూర్చో డ్రైవింగ్ రాకపోతే సారీ లేదు నిజంగా రాలే మీరు వెనకాల వెయిట్ ఎక్కువ పెట్టినారు నా సారీ పనా లేదు పనా లేనా నువ్వు అట్లేమో ఫీల్ కాదునా చేపిస్తా కదా నేను మెల్లిపోనా ఈ పిల్లోడు మన పిల్లోడు ఉన్నట్టున్నాడు కొద్దిగా అట్లా పోయి మన పిల్లోడనా ఊడన్నాడు అన్నా ఏమే పడుకో ఏమే మన ఫోన్ ఇదే నీది మాది లిఫ్ట్ ఇచ్చారు లిఫ్ట్ అడిగారు లిఫ్ట్ ఇచ్చాను అంతే ఇప్పుడు ఏమైందంట ఎవరు ఫోన్ ఎవరు తీసారు ఇది బయటది ఇది నీది ఇంకోటి ఏది ఉంది చూసుకో నా ఫోన్ ఇచ్చా బండి ఎవరిది నాది ఇది అదావల్ది నాకేం తెలుసు నీ బండిలో ఉంది కాదది మిమ్మల్ని ఎక్కించుకొని నేను నువ్వు లిఫ్ట్ ఇచ్చి మళ్ళీ దొంగతనం మా మీద దొబ్బుతావు నేను లిఫ్ట్ ఇచ్చి నేను ఎందుకన్నా నాకేది అన్న చెయ్యి ఇట్లా పెట్టే కదా అది కాదు అది నాదెందుకు అన్న చెయ్యి పెట్టలేదు ఇట్లా అది రైట్ సైడ్ వెళ్ళడానికి పెట్టడం సిగ్నల్ కాదు సందు తిరిగే కాదు అన్న చెయ్యి పెట్టినది మొబైల్ తీసుకునే నేనేమన్నా కుడి వైపు తిరిగే మళ్ళీ ఉండు ఒక్క నిమిషం నువ్వు అట్లా పనులు చేయొద్దు అన్న క్షమాపణ చెప్పాలి కాదా తీసుకో అన్న ఒక నిమిషం కదా నువ్వు నిజంగా ఇప్పుడు ఏమన్నా తీసుకున్నావా ఏది ఇప్పుడు నువ్వు ఇట్లాంటివి కాదు 2 చేతులు ఎక్కడ ఉన్నాయి కాదు నా నువ్వు ఇట్లా కుడివైపు తిరగాలంటే చెయ్యి పెడితే కదా అవును యువతలో పెట్టాను పరిస్థితులు బాగాలేక ఏమని చేసి నచ్చలే నీకు సెల్ దొరికిందే లేదా
అసలు జరిగింది ఎన్నిసార్లు దొన్నపోతుల్లాగా ఉన్నారు మళ్ళీ వెనకదలో ఉన్నారు లిఫ్ట్ అడిగి మళ్ళీ తర్వాత ముందుకు వస్తే మాత్రం ఇక్కడ ఇలా బండి ఆపని లేదు ఇలాగ ఇటు తిరుగుదాం అనుకున్నా ఫోన్ లాగేసుకున్నారు మీరు. పిల్లలకు చెప్పేది నువ్వు చేసే పనులు ఇవే ఏంటిది కిందకు పడితే అసలు ఎట్లా పెట్టాను లోపలికి అంత ఫాస్ట్ అప్పుడు నా జోట్లో కూడా చెయ్యట్టాడు. మరి దారుణంగా ఉందిరా బాబు. ఏం మనుషులే మీరు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరికే మేమే షాక్ లో నా బండి తల్లకు ఎవడు ఫోన్ చేసుకోండు. నా మొబైల్ అన్నా దారిలో ఏమన్నా చైన్లు గీన్లు దారుణంగా మాట్లాడి లిఫ్ట్ అడుగు కూడా ఏంటది తమ్ముడు మొబైల్ దొరికింది నేను ఓపెన్ చెప్పేస్తా నీకు ఓకేనా? మేము మావాడు అన్న శిష్యులము, మేము ముగ్గురం ఒకటి. అన్న శిష్యుడికము తెలీదు అక్కడ లిఫ్ట్ అడిగారు అంతే. లిఫ్ట్ అడిగారా? లిఫ్ట్ అడిగితే పైకి నేను చెప్తానా నీ కుడి భుజం ఎడం భుజం మేమున్నా మీరు నిలబడు. బాబా మీరు ఏడం పొద్దు లేదు కుడి పొద్దు లేదు. కుడి భుజం ఎడం భుజం మేమున్నా మీరు నిలబడు. బాబా మీరు ఏడం పొద్దు లేదు కుడి పొద్దు లేదు. నాకు రెండు చేతులు ఉన్నాయి. అన్న రాత్రి 3 బీర్లు ఆపకుండా తాగి నువ్వు కుడి భుజం నీ భుజం అనలేదా? నేను బీర్లు దాన్ని ఫుల్ బాటిల్ ఓడే తాగుతాను. అంత కదా నా ఫోటో ఎంత తెస్తారా? మీ ఇద్దరు ఫోటోలు తీసుకోండి. మీ ఇద్దరు ఫోటోలు తీసుకోండి. బండితో నా రానా ఇట్లా రానా సంబంధం లేదు. ఇక రానా ఒకసారి. ఎందుకన్నా భయపడతావు? నువ్వే కదా మనకి బలము. అవసరం లేదు బండితో ఫోటో దిగుతాము రానా. కాదు లిఫ్ట్ అడిగిన వాళ్ళు మీరు ఎక్కించుకొని తీసుకెళ్తాం పైకి తీసుకెళ్ళి. చెప్పండి అన్న, నాకేటి ఏ బాధ? కొడతావా లిఫ్ట్ అడిగారా ఏంటి? రాత్రి ఖచ్చితంగా ఫుల్ బాటిల్ దాకా కొడతావు కదా. రాత్రి కొట్టే కదా నువ్వు పిలుచుకొచ్చినది. రే మొబైల్ ఫుల్ కాదు 2 ఫుల్ తాగనే కొడతాను. సైడ్ కొట్టించారండి. అది మేము నువ్వు చెప్పినట్లే చేసినాం కదా. నీ బండి మొబైల్ అన్న ఏమైనా చిడ్డీలు దాచుకోవాలి కదా. మొబైల్ అన్న ఏమైనా చిడ్డీలు దాచుకోవాలి కదా. నాకు తెలియదు. ఒక నిమిషం ఉండి అన్నను కాదు. అన్న ఏదో పొరపాటు దొరికినాడు కాదు. నా మొబైల్ చెడ్డీలో పెట్టుకోవాలి కదా. ఆడ పెట్టాం కనపడదు బాబు. నేను పెట్టాను లిఫ్ట్ అడిగే ఎక్కడికి వచ్చి మొబైల్ నువ్వే కదా నెట్టావా? తోలింది ఎవరునా? ముందర కూర్చోయింది ఎవరునా? మరి 2 చేతులు ఎక్కడ ఉంటాయి? నా ఫోన్ ఎలాగ వచ్చేది? ఆ ఫోన్ గురు శిష్యులా? ఒకసారి కూర్చో, నీ పొజిషన్ చూద్దాము. కూర్చో. ఎట్లా కూర్చున్నావు? అప్పుడు కూర్చో. కూర్చున్నా. నువ్వు సెల్ జోలో పెట్టుకో, చెవులో పెట్టుకో. సిగ్నల్ చూపి రైట్ సైడ్. అది అది ఇక్కడ చూడు ఒకసారి. అప్పుడే తీసుకొని కరెక్ట్ మూవ్మెంట్ చెయ్యి. సిగ్నల్ చూపింటే వాడని ఇట్లా అంటాడు. నువ్వు ఇట్లా పోయింది చెయ్యి. ఎలా పోయింది? నువ్వు ఇప్పుడే మా అన్న ఇరికిస్తావా? నీ మీదకి వచ్చినా మా మీద పట్టిద్దనా? ఎందుకంటే నువ్వు నిన్ను నమ్ముకొని వచ్చినావు. సంబంధం లేదంటే చాలా బాగుంది. నీకే కాదు, నీకే సంబంధం లేదంటే వాడేం కాదు. నువ్వు గురువు అంటున్నారు, వాళ్ళు శిష్యులు అంటున్నారు. నేనేమన్నా పెద్దగా ఉంటాను. నేనేమన్నా నువ్వు గురువు అడ్డ శిష్యులు అట చెప్పావు. గుత్త కింద అంత వేసేసుకున్నారా? గుత్త కింద అంత వేసేసుకున్నారా? ఎవరు గజగొద్దల్లో ఏమని అట్లా అంటావు? గజగుద్ద గిజగుద్ద మాట్లాడుకో గానీ ఈ మొబైల్ కాదు కూడా బిగ్దాం. బాబు లగండ్రా బాబు. ఇది కాబట్టి ఇంకోటి దిద్దాం. ఏమంటా మీరు ఏమంటా? లిఫ్ట్ అడిగారు వాళ్ళకి ఎక్కించాను. ఈ ఫోన్ పోయింది. గురు ఏడు గురు ఎలాగంట? గురు ఈ మొబైల్ కాదు ఇంకో మొబైల్ పీక్ దూపా గురు. నువ్వు ఎంతసేపు గురు నువ్వు అనుకుంటే 6 months నుంచి అదే కాదు. మీరు అక్కడ ఎక్కారు, ఇక్కడ దిగారు, ఇలా ఫోన్ తీసుకుని ఎలా అందులోకి ఎలా ఫోన్ వచ్చేసింది నాకు? నువ్వే కదన్నా ఎట్టో అన్న మాత్రం వచ్చేసిందా? స్వాతి ముత్యం యాక్టింగ్ చెప్తాడు అన్న. ఎట్లొచ్చిందంట? కూర్చున్నావు ఎక్కడ లేసి ఇట్లనేదో
ఒక నిమిషం కాదు, ఏం జరిగింది చెప్తాడు. అట్లా మీ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నావా, యాడికి పోతారు ఇద్దరు శిష్యాగాళ్ళనే అన్నా, ఇక్కడ గుడిగాడి కన్నా పోయి ఏమైనా తప్పులు చేసింటే ముక్కుందామన్నా అని వచ్చినామన్నా అంటానే, ఎక్కడరా శిష్యాలనే ఎక్కుతుంది చెయ్యని ఇట్లా పీకే దీంట్లో పెట్టడం అయిపోయా, మమ్మల్ని ఇరికిచ్చడం అయిపోయా. ఏంటి అట్టుపల్లి తెంగినాడు కొనుక్కోను, ఎటు ఫోను నీకు అట్టి పనుల కంటే ఈజీ అన్నావు కదా రాజరాగి. జామకాయ చెట్లు జామకాయలు పీకినంత సేపు నేను పీకడం మొబైల్ అంటే మర్చిపోతువా? అదే శిష్యుల్ని మర్చిపోయినావా? గురువు తగ్గ శిష్యులు కావాలి ఎప్పటికైనా. నాకు అక్కడ ఏమో లిఫ్ట్ అడిగారు, ఇక్కడ తీసుకొని వచ్చాను. ఇదేం బాధ నాకు, ఇదేం బాధ నాకేం అవసరం లేదు. లిఫ్ట్ అంటే న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. మా గురువుజీని చెట్టుకు కట్టేసి మీరు బట్టలు ఇప్పి కొడతారు, ఏమైనా కొట్టుకోండి. శిష్యులో మేము కూడా దెబ్బలు తింటాం. గురువుకి ఏమన్నా 10 ఏళ్ళు వీళ్ళిద్దరు ఓళ్ళ కట్టేసినా పర్లేదు, లిఫ్ట్ ఎక్కించాను అంతవరకు. ఎంత కామెడీ, శిష్యుల్ని కొట్టించాలని చూస్తున్నావంటే నువ్వు ఏం గురువు అనాలి నిన్ను? ఓన్లీ నువ్వు ఓళ్ళ కట్టేసినా పర్లేదు, నాకు సంబంధం లేదు. నాకు దొరికిపోయిన తర్వాత మాటలు మార్చకూడదు గురు. దొరికిపోయిన తర్వాత దొరకనప్పుడేమో అర్రే తమ్ముడు అంటే మీరు నువ్వేమా ఇన్స్పిరేషన్. నీ అంత టోడు కాకపోయినా కూడా మేము అంతా ఇంత కాలం చూస్తున్నాము. ఎంతసేపు కొడతామా కొడదామా కొట్టేద్దామా, ఎంతసేపు కొడతామా కొడదామా కొట్టేద్దామా. నీకు ఆ మొబైల్ మీద కన్ను పడిందే, నీకు ఆ మొబైల్ మీద కన్ను పడిందే, వేసేద్దామా పీక్కుందామా? మనం ఇంకెట్లా మనం రాత్రి తాగేకి నీకు బాబు లిఫ్ట్ అడిగినా నమ్మేదట్లా చెప్పు గురువు. గురువు ఎవడో శిష్యులకు లిఫ్ట్ ఇస్తాడా? మా గురువుకి ఇందాకనే అక్కడ దొరికిపోతే కొట్టిస్తారు. కాదు ఇంకోటి ఇక్కడ చూడు, కాదు ఫుల్ తాగి కింద పడేసినాడు గురువు చేయడం. నేను చెప్పినా గురువు నేను నాకు బండి రాదు, నాకు గురువు బండి తోలేకి రాదంటే రే గురువు దగ్గర శిష్యుడు ఎట్లా తోలవో చూస్తాను, బండి తోలరా నువ్వు అని నాకు బండి చెప్పినా లేదా? ఇంత దొంగనా కొడుకులా ఉండి మీరు ఫోన్లు తప్పేసి నీకు ఇంకోటి ఆల్రెడీ మా ఫోన్లే కాదు చైన్లు చెప్పులు చిన్నపిల్లలు ఇరికించేస్తారు. చెప్పులు మానేసినాడు. గొత్తకని చూడ డైపర్లు వేసుకుని ఉంటారు ఏకంగా, గొత్తకని చూడ డైపర్లు వేసుకుని ఉంటారు ఏకంగా. జోకులు వేస్తాడు మన గురూజీ మన శిష్యుల మీద జోకులు వేస్తాడు. ఇదో చెప్పులు అయితే ఇంత ముందు గుళ్ళకాడ కొట్టేస్తాండే, ఆ జత కూడా అదే అక్కడే గుడిగాడ కొట్టేసేటివే. పొద్దున గుడిగాడ చెప్పులు కొట్టేయడం, సాయంత్రం మొబైల్ కొట్టేయడం, రాత్రి చైన్లు కొట్టేయడం. మెడలో చైన్ కూడా అదే కదా, అది డూపే, ఒరిజినల్ కాదు. దొరకదు అదే సైలెంట్ నించున్నా. గురువుని మాట్లాడితే మళ్ళా ఏమనుకుంటున్నావు నువ్వు? మమ్మల్ని తిట్టు. చూడు గురు నీకు ఆల్రెడీ చెప్పినా నీకు చేతన అయితే నువ్వు చేతన అయితే చెట్టుకు కట్టేసి మీ వాళ్ళు పిలిపించుకొని మా గురుజీ కొట్టు, మా గురుజీ కొట్టు. రాత్రి 12 గంటలకు విడిచిపెట్టాడు, మళ్ళా అదే పని చేస్తాడు. మళ్ళా మొబైల్ దొంగతనం చేస్తాడు, పొద్దున్న మళ్ళా చెప్పులే కొట్టేస్తాడు. గురు బండి నేను తినా, మీరు వెళ్ళిపోండి రా బాబా, వెళ్ళిపోండి. మీరు బండి ఎక్కడికి వెళ్ళిపోతా? ఒంటరి విడిచిపెట్టి పోలా మేము, నేను ఒంటరి విడిచిపెట్టి పోలా బండి అప్పుడు పిక్ గురు ఇది కూడా కొట్టుకో, ఇది కూడా కొట్టేసిన బండి. గురు నీ బండి అనుకుంటున్నాను, గురు నీ బండి అనుకుంటున్నాను. గురు ఏడుగురు నువ్వు ఇక్కడ ఎక్కవలేదు మొత్తం ఉందా, మళ్ళీ బండి కూడా తెంగెడుతున్నావు ఏంటి నువ్వు? నాకు సొంత బండి తీసిది, సొంత బండి. ఇప్పుడు నీకు బండి కావాలా? బాబు ఇది వదిలివే నా బండిది, మా గురువు బండి లాగా. ఆ తర్వాత నా తర్వాత మావానికి, మేము ముగ్గురే వాడాలి. ఎవడు పడితే వాడు వాడగలదు. గురు మధ్యలో కూర్చో, నీకు మంది ఎక్కువైంది, ఇట్లా కొట్టేసి దొరికిపోయి మర్యాదలు తీద్దు, ఇంటికాడ దింపుతా. గురు నీ పవర్ కి లేచింది, గురు అది నీ పవర్ కి లేచింది. నీలో ఉన్న పవర్ ఫోన్లు మీద దొంగన సరే 50 రూపాయలు మా గురువుని ఇంటికాడ ఆటోలో దింపుదాం. గురు బండి మళ్ళీ రేపు తెచ్చుకుందాం.
బండి ఎక్కడ తెచ్చుకుంటావు? ఎక్కడ తీసేదాం కదా, ఎక్కడ పట్టుకుంటావు నువ్వు? రాత్రి బస్ స్టాండ్ కో రైల్వే స్టేషన్ కాడివి అదో బండి వేసుకొచ్చుకో బాబు నువ్వు వెళ్ళే అనే నువ్వు వెళ్ళానే నువ్వు దొరికిపోయిన తర్వాత అలాగే ఇంటికి తమ్ముడు నీ పేరేం పేరు తమ్ముడు? కాదు ఉండు ఉండు ఉండు. గురు నీకు కరాటే వచ్చు, మార్షల్ ఆర్ట్స్ వచ్చు అన్నావు. ఇది కాదు, ఇప్పుడే దొంగతనం నింది వేసినారు, మళ్ళా మొబైల్ ఇస్తారు. చెప్పలే కదా, నీ ఎదురుగా చూసావు నువ్వు. ట్రైనింగ్ ఇచ్చాను నేను, ఇచ్చాను గురు నువ్వు చూసావా? నువ్వు చూసావా ట్రైనింగ్ గురు గురు నువ్వు కన్ను కొడుతూ కదా ఇట్లా లేపేయని ఏంటి మొబైల్, కన్ను కొడుతూ కదా ఇట్లా లేపేయని ఏంటి మొబైల్. ఏ కన్ను కొట్టాను? నేనేమో కన్ను కొట్టాను? ఇప్పుడే నువ్వు వస్తావా? మా గురు ఇంటికాడికి పోదాం. కూర్చో, నలుగురు పోదాం. నీ న్యాయం ఆడి జరుగుతుంది. కూర్చో గురు, పదాంపా. శిష్యులు వస్తాలే నీకు బలము. బాబు ఇదో దెంగితేలు మాట్లాడి నాకు మళ్ళీ బాబు ఇదో దెంగితేలు మాట్లాడి నాకు మళ్ళీ. అంటే ఇంటికాడ తెల్లా నువ్వు చేసేటి ఇంకా మొబైల్ దొంగతనాలు, బండ్లు దొంగతనాలు, చెప్పులు దొంగతనాలు, ఇవన్నీ బట్టలు కూడా ఎత్తుకొచ్చినవి కదా. మమ్మల్ని ఎక్కించుకోవడం తప్పని చేశాను బాబు నేను. ఏమైంది ఇప్పుడు? మనమే కదా అండగా నిలబడతాము. నిలబడుతున్నావు, బుక్ చేస్తున్నావు. అండగా నిలబడలేదు, ఇంటికి కూడా బుక్ చేస్తున్నావు నువ్వు ఏకంగా. అంటే నీకు ఇంటికి పోవాలని లేదా? వాళ్ళ ఇంటికాడికి ఇంటికి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. ఇంటికాడికి పోయి వాళ్ళని పిలుచుకొని పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఏమద్దు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. సరే గురు నువ్వు వేరా, మేము వేరే పని మీద పోయిస్తాను. సరే గురు నువ్వు వేరా, మేము వేరే పని మీద పోయిస్తాను. ప్రసాదం మీద తినేసి అట్లా సల్ల కూర్చొని వస్తాము. ఎక్కువ కొట్టిద్దండప్ప మళ్ళా. వీళ్ళిద్దరు సైడ్ అయిపోతుంటే నన్ను బుక్ చేశారు. నువ్వే కదా మరి మెయిన్. ఎవరు మెయిన్ అయితే మరి శిష్యులు తెగిన వాళ్ళు ఏం చేస్తారు? నీకేదో ఇక్కడ చూడు, మంచి మాట గురు 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 ఇక్కడ చూడు. డిక్కీ ఓపెన్ చేయి. ఎలా చూస్తాను చూడు. నరం నింపుకుంటే నీ పేరే వస్తుంది. ఇది ఓపెన్ చేయి ఒకసారి. అదే ఓపెన్ చేస్తే ఏమో దీంట్లో ఫోన్ రాసావు, దీంట్లో ఫోన్ రాసావు. ఒక నిమిషము కాదు, ఏదో పేరు చెప్పాడు కదా తెలియదు. ఏదో పేరు. దీని బీగాలు ఉండవు. ఎందుకంటే భోస్లికే గారు మీరు పోలీసు గురు 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 బండి స్టార్ట్ చేసి పక్కన నేను ఎక్కి కూర్చుంటాను, మనం వెళ్ళిపోదాం. ఎస్కేప్ అయిపోతాం. బండి స్టార్ట్ చేసి పక్కన నేను ఎక్కి కూర్చుంటాను, మనం వెళ్ళిపోదాం. ఎస్కేప్ అయిపోతాం. ఎందుకంటే పరిస్థితి చాలా మిశ్రమంగా ఉంది. ఓ బాబాయ్ మీకు మాకు సంబంధం లేదు బాబాయ్, వెళ్ళిపోండి బాబాయ్. మా వాళ్ళు ఫోన్ చేస్తున్నా 30 మంది దిగుతారు. మీ ఇద్దరికి నాకు సంబంధం లేదు. బడిది మేము ఉంటాలి. మా గురించి పంపించే 30 మంది మా గురించి పంపించే మా వాళ్ళు ఫోన్ చేసి నన్ను ఇంకా దిగుతారు. తమ్ముడు తమ్ముడు మా బాబు తమ్ముడు నువ్వు ఉండు. మా గురు నువ్వు వెళ్ళిపో, మేము చూసుకుంటాము, మేము హ్యాండిల్ చేస్తాం. గురు ఇచ్చే ప్లీజ్ 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 ఇచ్చేమ్మా. ఆయన తాయి ఆడంటాడు, చెట్లు గుద్దుకొని ఆడ లైట్ ఫెయిల్ తాళాలు లేవు నా దగ్గర. బీగాలేనప్పుడు ఎవరన్నా ఆయన చెట్లకు గుద్దుకొని ఆడ పడిపోతాడు రాత్రిపూట్ల. మళ్ళా పెద్ద ఇష్యూ చేసి ఆయన కళ్ళు కనపడవు. అవు కదా మరి అవే ఉన్నా నా దగ్గర గేట్ లేవు. ఆ తాళాలేనే, ఈ తాళాలో తీసుకురండి నీ దగ్గర. కాదు ఇప్పుడు మా గురూజీ కాదు ఇప్పుడు మా గురూజీ బండి కొట్టేయాలని చూస్తున్నారా మీరు? అట్లా తీసుకుంటారు. బీగాలు నీతో ఉన్నాయి నిజంగా. గురు అందాక బండి పక్కన ఉంటది, వెళ్ళండి గురు, వెళ్ళి పైకి వెళ్ళి. ఇదే కదా గురు 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 బండి గురు పక్కన పెడతాను. పక్కన పెడతాను గురు, నేను కాపాడతా కదా. ఉండు ఒక్క నిమిషం తిప్పి పెడతాను. ఉండు నీటి కూర్చో గురు. ఇంట్లో వాళ్ళని పిలుచుకొస్తా, ఇంట్లో వాళ్ళని పిలుచుకొస్తా. పద వాళ్ళ ఇంట్లో పిలుచుకొస్తా.